ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వస్తుంది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెందింది. ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. అమావాస్యకు ముందే వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలి అని శాస్త్ర నియమం. అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగ ఆకృతి పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజిస్తే జీవితంలో సమస్యలు రావు అని విశ్వసిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండడం, జాగరణ చేయటం అందరికీ కూడా తెలిసిన విషయాలే. అయితే ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రిలోపు ఈ 6 వస్తువులలో ఏదో ఒక వస్తువు మీ ఇంటికి తెచ్చుకున్నా కానీ ఇని ఎరగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతులేని ఐశ్వర్యం వస్తుంది. శివుడి యొక్క అనుగ్రహంతో పట్టిందల బంగారం అవుతుంది. దారిద్ర్యం పోతుంది. కష్టాలన్నీ పోతాయి. మీ జాతకం పూర్తిగా మారబోతుంది. మీరు అపర కుటేశ్వరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శివరాత్రి లోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ 6 వస్తువులు ఏమిటి? ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకన్నా ముందుగా మహాశివరాత్రి మహిమ గురించి శివపురాణంలో చెప్పిన ఒక పవిత్ర కథను విందాం. అలానే పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుదాం. కాబట్టి కథను ధ్యాస పెట్టి వినండి, చాలా బాగుంటుంది. పూర్వం కౌపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. సదాచార పారాయణుడైన ఆ పండితుడికి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. లేకలేక పుట్టిన ఆ బాలుడికి తల్లిదండ్రులు గుణనిధి అనే పేరు పెట్టారు. ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. 8 వయసులో ఉపసహనం చేసి చదువుకి పంపారు. రాజకార్యంలో నిమగ్నమైన తండ్రి ఆ తర్వాత ఆ కుమారుడి చదువు ఎలా సాగుతుందో పట్టించుకోలేదు. దానితో గుణనిధి దుష్ట సావాసనం చేసి వ్యసనాలకు బానిసయ్యాడు. జ్ఞాన సంధ్యాలు దోలన వదిలిపెట్టాడు. తల్లికి మాయమాటలు చెప్పి ఆమె నుండి సంపాదించిన డబ్బుతో జూదం ఆడేవాడు. ఆ తర్వాత వేశ్యలోడు అయ్యాడు. పనిలో మునిగిపోయాడు. యజ్ఞదత్తుడికి ఈ విషయాలు ఏమీ తెలియవు. యజ్ఞదత్తుడు తిరిగి వేళలో ఎప్పుడైనా సరే అడిగితే బాగా చదువుతున్నాను అని తన కొడుకు మీద ప్రేమతో ఆమె అబద్ధం చెప్పేది ఆ తల్లి. తండ్రి పట్టించుకోలేకపోవడం వల్ల, తల్లి గారాబం చేయడం వల్ల గుణనిధి పూర్తిగా చెడు అలవాట్లకి బానిసయ్యాడు. ఇది తెలియని యజ్ఞదత్తుడు కుమారుడికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన కన్యతో వివాహం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. పెళ్ళి అయినా కూడా గుణనిధికి బుద్ధి రాలేదు. కానీ తన తల్లి ధనం ఇవ్వడం మానేసింది. తన ఇంట్లో ధనాన్ని దొంగలించడం, వీలైన పట్లలు, వస్త్రాలు, వెండి పాత్రలు, ఖరీదైన వస్తువును ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళి జూదంలో ఓడిపోయినప్పుడు జూద గ్రహంలో గెలిచిన వారికి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. తల్లి ఎంత బోధించినా గుణనిధి ప్రవర్తన మార్చుకోలేదు. ఒకరోజు యజ్ఞదత్తుడు స్థానానికి వెళ్తూ తన చేతి రత్నాల ఉంగరం జాగ్రత్త చేయమని భార్యకి ఇస్తాడు. ఆమె తన పడక గదిలో పెట్టింది. భార్యాభర్తలు ఉంగరం సంగతి మర్చిపోయారు. గుణవిధి దానిని దొంగిలించి జీవితంలో ఓడిపోయి గెలిచిన వారికి సమర్పించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత యజ్ఞదత్తుడు వీధిలో వస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతికి తన ఉంగరం ఉండడం చూశాడు. అప్పుడు యజ్ఞదత్తుడు వాటిని, ఈ ఉంగరం నీకు ఎక్కడిది అని గుర్తించి అడిగాడు. వ్యవహారం అంతా చెప్పి ఇతను ఉంగరాన్ని జూదంలో గెలుచుకున్నట్టుగా చెప్తాడు. మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోండి, లేకపోతే మీ ఇంట్లో బిందెలు గిన్నెలు కూడా మిగలవు అని హేళనగా చేశాడు. మొదటిసారిగా తన కుమారుని చెడు ప్రవర్తన గురించి విన్న యజ్ఞదత్తుడు అవమానంతో ఇంటికి వచ్చి భార్యని ఉంగరం గురించి అడిగాడు. ఆమె కంగారు పడి ఎక్కడో పెట్టాను, తర్వాత వెతికి ఇస్తాను అని సమాధానం ఇచ్చింది. గుణనిధి ఎక్కడ అని అడిగితే చదువుకోవడానికి వెళ్ళాడు అని అబద్ధం చెప్తుంది. కొడుకు ప్రవర్తన తనకు చెప్పకుండా దాచి వాడిని పాడు చేయడమే కాకుండా ఇప్పటికీ నిజం దాసింది అని యజ్ఞదత్తుడు భార్యని నిందిస్తాడు. భార్యని ఇంట్లో నుంచి గెంటేశాడు. తన ప్రవర్తన తెలిసి తండ్రి శిక్షిస్తాడు అని భయపడి కొడుకు ఊరిని వదిలి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు గుణనిధి ఆకలి బాధతో ఒక చెట్టు కింద కూర్చొని ఏమి చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉన్నాడు.
ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నేను వ్యసనాలకు ఎందుకు బానిసని అయ్యాను అని, నా వద్ద ధనం లేదు, విద్య కూడా లేను, నేను దేశాంతరానికి వెళ్ళి ఎలా బతకగలను అని తనలో తానే మదనపడ్డాడు. అలా నడిచిన గుణనిధి ఇంకొక గ్రామం పొలిమేర చేరాడు. దూరంగా ఒక శివాలయం గోపురం కనపడుతుంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ వినాదులు వినపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు మహాశివరాత్రి. ఆ సమయంలో కొందరు శివభక్తులు రకరకాల మధుర భక్తులతో శివుడికి నైవేద్యాల కొరకు తీసుకుని శివాలయానికి వెళ్తూ ఉంటారు. వీరిని చూసిన గుణనిధి ప్రాణం లేచి వచ్చింది. వీరితో వెళ్తే పూజ తర్వాత ప్రసాదం పెడతారేమో అని తెలిసేవాడు. చీకటి వెళ్లే వరకు వారి వెంటనే శివాలయం చేరాడు. శివాలయం గర్భగుడి ద్వారం దగ్గర భక్తునిగా నామస్మరణం చేస్తూ కూర్చున్నాడు. ఆ శివభక్తులు శివాలయంలో శివ ఆరాధన చేసి తెచ్చిన వంటకాలు శివుడికి నివేదించి నాట్యాలు గీతాలతో నటరాజన సేవించి అలసిపోయి అక్కడే సేవించారు. గుణనిధి అప్పటి వరకు ద్వారం దగ్గరే ఉండి శివభక్తులు చేసిన శివ ఆరాధన అంతా కూడా చూస్తాడు. అంతా నిద్రించాక నైవేద్యం పెట్టిన ప్రసాదాలు తినడానికి గర్భగుడిలోకి వచ్చాడు. లోపల దీపం ఒత్తి కాలిపోయి వెలుగుతూ ఉంటుంది. భక్ష్యాలు సరిగ్గా కనపడడం లేదు కనుక గుణనిధి తన ఉత్తరాన్ని ప్రమిదిలో పెట్టి వెలిగించాడు. గర్భగుడి అంతా ఎలుగు వ్యాపించింది. అక్కడ నైవేద్యం పెట్టిన ప్రసాదాలు కొద్దిగా తిని మిగిలినవన్నీ కూడా మూట కట్టుకొని బయలుదేరుతాడు. వెళ్ళే తొందరలో నిద్రిస్తున్న ఒక శివభక్తుడు కాళ్ళకు తగిలాడు. ఆ శివభక్తుడు దొంగ దొంగ అని అరిచాడు. ఆ దెబ్బలకు ఓర్వలేక గుణనిధి ప్రాణాలు వదిలాడు. యమదూతలు వచ్చి గుణనిధి ఆత్మను యమపాసంలో బంధించి యమలోకానికి తీసుకుని వెళ్ళసాగారు. ఇంతలో చేతిలో త్రిశూలంతో శివగణాలు వచ్చి యమదూతలను ఆపి గుణనిధిని ఆత్మను తమకు అప్పగించమని ఆజ్ఞాపించారు. యమదూతలు ఆశ్చర్యంతో శివభక్తుడు దూతలను ఈ గుణనిధి పాపాత్ముడు ఆచార వ్యవహారాలు పాటించలేదు, తల్లిదండ్రులకు కష్టం కలిగించాడు, జూదం దొంగ అయినటువంటి వీడు మీకు అవసరమా అని అన్నారు. మీరు చెప్పిందంతా నిజమే, కానీ ఈరోజు మాఘ బహుళ చతుర్దశి, ఇది శివుడికి ఇష్టమైన మహాశివరాత్రి. తెలియకో తెలుసో చేసిన వీడు రోజంతా ఉపవాసంతో గడిపాడు. రాత్రికి శివాలయం చేరాడు. శివనామస్మరణ చేశాడు. శివభక్తులు పాడిన శివకీర్తనలు విన్నాడు. గర్భగుడిలో దీపం వెలిగించాడు. శివలింగాన్ని దర్శించాడు. శివుడికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాడు. దీనివలన శివరాత్రి చేసిన ఫలం లభించి వీడు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచులు అయ్యాయి. వీడికి కైలాసం ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి గుణనిధి ఆత్మను తమతో కైలాసానికి తీసుకుపోయారు. యమదూతలు యమపూరికి వెళ్ళి యమధర్మరాజుకు జరిగిందంతా కూడా వివరించి చెప్తారు. అప్పుడు యముడు యమకింకర్లతో ఇలా చెప్పాడు. భటుల్లారా, మీకు ధర్మసూక్ష్మము వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు శివభక్తుల జోలికి వెళ్ళకండి. నిలవెల్లా ఈబూది పూసుకున్న వారిని కూడా రుద్రాక్ష దాలను చివరకు పొట్టకూడి కోసం శివుడిని వేషం వేసేవారిని కూడా యమలోకానికి తీసుకురాకండి అని హెచ్చరించాడు. శివదూతలు సూక్ష్మ శరీరాన్ని శివదూతల కైలాసాన్ని చేర్చారు. కొంతకాలం గడిచాక గుణనిధి ఆరుద్రముడు అనే కళింగ రాజుకు దమనుడు అనే కుమారుడుగా జన్మిస్తాడు. పూర్వజన్మ సుక్రాంతం చేత చిన్నతనం నుండే శివభక్తుడు అలవాటు పడి ఆరుద్రముడి తర్వాత దేశానికి రాజు అవుతాడు. జన్మలో శివరాత్రి నాడు శివుడి ముందు దీపం వెలిగించడం వలన అతనికి పూర్వజన్మ సంగతులు అన్నీ కూడా గుర్తుకు వస్తాయి. ఆ సంస్కారం వలన దమనుడు మహాశివభక్తుడై నిత్యం కూడా శివపూజలు చేసేవాడు. ప్రతి మహాశివరాత్రి నాడు, అలాగే నెల నెల వచ్చే మాస శివరాత్రి నాడు కూడా శివాలయాలు అన్నిట్లో కూడా దీపాలు వెలిగించి ఏర్పాటు చేయడం, దీప ఆరాధనలు చేయడం, శివ పూజలు జరిపించడం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. చాలా కాలం ప్రచారంకరంగా దేశాన్ని పాలించి పరిపూర్ణ జీవితాన్ని అనుభవించి స్వర్గసుస్థుడై అవుతాడు.
గుణనిధి అనే కళింగ రాజుగా పుట్టి నిత్యం కూడా శివ ఆరాధన చేయటం, శివాలయంలో లెక్క పెట్టలేనని దీపాలు వెలిగించడం వలన మరో జన్మలో బ్రహ్మదేవుడు మనముడు అయిన ఇక్రవస్తువులకు కుమారుడుగా జన్మిస్తాడు. కాబట్టి వైశాసుడు అనే పేరుతో పిలిచేవారు. పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన అతనికి పూర్వజన్మ శృతి ఉంది. అతడు ఈ జన్మలో కూడా గొప్ప శివభక్తుడు అలవాటు పడతాడు. అతడు పవిత్రమైన కాశీ నగరంలోకి వెళ్ళి గంగానది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. అక్కడ శివదీక్షతో కఠినమైన తపస్సు కూడా చేస్తాడు. ఆ కారణం చేత అతడి శరీరం చక్కదిని అస్థపంజరంలా తయారవుతుంది. అతని తపస్సుకు సంతోషించిన ఆ పరమేశ్వరులు సతీ సమేతంగా అతని ముందు ప్రత్యక్షమవుతారు. శంకరుని స్మరణతో వైష్ణవునికి అతని పూర్వరూపం వచ్చింది. ఎదురుగా శివుడికి ఎదురుగా సతీదేవి కనపడ్డారు. నేనెంత తపస్సు చేస్తే మాత్రం ఏమీ లాభం? నా స్వామికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండే ఈమె ఇంకా ఎంత గొప్ప తపస్సు చేసిందో అని తలుస్తూ ఆమె వైపు రెప్ప కూడా వేయకుండా చూడసాగాడు. అలా పార్వతీదేవి చూస్తూ అసూయపడడం వలన అతని కన్ను ఒకటి పగిలిపోతుంది. వైష్ణవుడి తీరు నచ్చని సతీదేవి స్వామికి ఏదో చెప్పబోయింది. దాక్షాయణితో, ఈ వస్త్రనుడు భక్తుడు మన పుత్రుడి వంటివాడే, కేవలం నీ తపస్సు యొక్క గొప్పతనం తలుచుకొని అసూయపడుతున్నాడు అంతే తప్ప వేరే కారణం కాదు అని ఆమెకు చెప్తాడు. ఆ తర్వాత శివుడు వైష్ణవుడు నీతో, కుమారా, నీ తపస్సుకు ఆనందించాను, నిన్ను నా నిధునుగా అధిపతిగా నియమిస్తున్నాను. నువ్వు యక్షిని, కిన్నర్ కింగ్ పురుషులకు నాయకుడు అవుతావని, అలకాపురి నీ రాజధాని అవుతుందని, నీతో నేనెప్పుడు స్నేహభావంతో ఉంటాను అని, నేను కూడా నీ రాజధానికి దగ్గరలో నివసిస్తాను అని, ఈ సతీదేవి నీకు తల్లి వంటిదని, ఆమె ఆశీస్సులు కూడా తీసుకు అని చెప్తాడు. అప్పుడు వైష్ణవుడు పార్వతీదేవికి నిష్ట ప్రయాణం చేస్తాడు. పార్వతీదేవి సంతోషించి, నాయన, నీ శివభక్తికి నిర్మాణమైన దివ్య అభివృద్ధి నీకు పొందగాక. అసూయతో నన్ను చూసిన నిన్ను మిగిలిన కన్ను ఎరుపు రంగుతో అందరినీ ఆకర్షిస్తుంది. నా యందు అసూయ పొందిన కారణంగా నువ్వు కుబేర నామంతో పిలువబడతావు అని ఆశీర్వదిస్తుంది ఆ తల్లి. తన భక్తుడికి ఇచ్చిన వరం ప్రకారం అలంకాపురి సమీపంలో కైలాస శిఖరంపై తమ నివాసనం ఏర్పరచుకుని శివపార్వతుల రుద్రగణాలతో సహా తరలి వస్తాడు. కాబట్టి గుణనిధి ఎంతో చెడ్డవాడైనా సరే మహాశివరాత్రి రోజు తెలుసో తెలియకో చేసిన ఉపవాసం, జాగరణ వలన ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది కుబేరుడిగా మారాడు. కాబట్టి పాపాత్మలను కూడా కుబేరునిగా మార్చే మహిమ శివరాత్రికి ఉంటుంది అని మనం ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇక వీడియోలోకి వస్తే, మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం కాలం కాబట్టి శివుడు అనుగ్రహం కొరకు రాత్రి మేలుకొని భక్తితో అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తారు. అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది. ఇది హిందువులకు ముఖ్యమైన, అత్యంత పుణ్యప్రదమైన రోజు అని చెప్పుకోవాలి. మహాశివరాత్రి హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకునే శివుని కొలిచే తరిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు, ఉపవాసం, జాగరణలను ఎంతోగానో ఇష్టపడతాడు. ఆ మంచు కొండల్లోనే ఉండి ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు. అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిది అని చెప్తూ ఉంటారు కూడా. ముక్కంటి కంఠంలో కాలకోట విషయం ఉంటుంది కాబట్టి దానికి కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుంది అని, చల్లని నీటితో అభిషేకం చేయడం వలన ఆయన శరీరం చల్లగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేస్తే బహుచర్య పాటించాలి. నేలపై పడుకోవడం, స్వాతిక ఆహారం తీసుకోవడం, ఒక పూట భోజనం, శారీరక మానసిక శుద్ధిగా ఉండాలి. కోపతాప్యాలు, ఇతరులను నిందించడం వంటి పనులు చేయకుండా ఉండడమే చాలా మంచిది. శివరాత్రి మహత్యమైన అంతా కూడా రాత్రి వేళలోనే ఉంటుంది. అందుకే భక్త ప్రజన అందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు, పురాణాలు, కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు. కొందరు వీలున్న వారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేయించి శివకృప కటాక్షాలు పొందుతూ ఉంటారు.
రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వంటి వలన మనసుకు ప్రశాంతత కూడా చేకూరుతుంది. ఇంతటి పవిత్రమైన మహాశివరాత్రి రోజున పెద్దలు కొన్ని వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివరాత్రి లోపు శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. శంఖం ఎంతో ప్రత్యేకమైనది. దీనిని మహాశివరాత్రి లోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు. కాబట్టి మీరు కూడా శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజైనా సరే ఒక శంఖం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలు, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక రెండవది డమరుకం. శివుడికి డమరుకం అంటే చాలా ఇష్టం. డమరుకం శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం. శివుడి చేతులు ఎప్పుడు కూడా ఒక డమరుకం ఉంటుంది. కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి లోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టితే చాలు, శివుడు అనుగ్రహం కలుగుతుంది అని పండితులు అంటూ ఉన్నారు. కనుక శివరాత్రి లోపు ఒక డమరుకం చిన్నది తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మూడవది త్రిశూలం. త్రిశూలం యొక్క 3 కొనలు కోరి చర్య మరియు జ్ఞానం యొక్క 3 శక్తులను సూచిస్తాయి. త్రిశూలం అంటేనే శివుడికి ఎంతో ఇష్టం. కాబట్టి మహాశివరాత్రి లోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. దారిద్ర్యం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. నాలుగవది గోవు బొమ్మ. ఎవరైనా సరే మహాశివరాత్రి లోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఎవరైతే మహాశివరాత్రి లోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి. అలాగే మహాశివరాత్రి లోపు గవ్వలు, గోమాత చక్రాలు, తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. చివరిగా రుద్రాక్షలు యొక్క బొమ్మ. మహాశివరాత్రి లోపు ఎవరైతే రుద్రాక్షలు కానీ నందీశ్వరుడు బొమ్మ కానీ రుద్రాక్ష మాలలు కానీ ఇంటికి తెచ్చుకొని శివుడికి సమర్పిస్తారో వారికి ఉండే దారిద్ర్యం అంతా కూడా పోతుంది. శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడు బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది. పూజ గదిలో శివుడి ఫోటో ముందు ఈ నందీశ్వరుడు బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ వస్తువులలో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీకు అంతా శుభమే జరుగుతుంది. కానీ ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరమైతే లేదు. ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో లేని వారు శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి, అన్ని శుభాలే జరుగుతాయి. శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.